హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, కమింగ్ ఫ్రైడే ఈ శుక్రవారం మార్చ్ 13th ఓటీటీలో రాబోతున్న బెస్ట్ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మూవీ ఏంటి అంటే, సంక్రాంతికి రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతున్నా ఓటీటీలో డిలే అవుతూ వచ్చింది. ఫైనల్గా మార్చ్ 13th G5లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ అయితే నేను చూశాను థియేటర్లో రిలీజ్ అయినప్పుడు. రవితేజ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ మూవీ. ఓటీటీలో మీరు కూడా చూసేయండి. మార్చ్ 13th G5లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ విశ్వక్ సేన్ అండ్ అనుదీప్ గారి ఫంకీ మూవీ. ఫిబ్రవరిలో రిలీజ్ అయింది, బట్ అటర్ ఫ్లాప్ అయింది మూవీ. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నేను కూడా మూవీ చూడలేదు, చూడాలి. నెక్స్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ మూవీ గైస్. సంతోష్ శోభన్, మానస వారణాసి మూవీ థియేటర్లో మంచి హిట్తో డీసెంట్ రన్ కంప్లీట్ చేసుకుంది, బట్ కలెక్షన్స్ అంతా రాలేదు. మరి ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది అని అనుకుంటున్నాను. కపుల్ ఫ్రెండ్లీ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గారి మేడ్ ఇన్ కొరియా మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా లాంగ్వేజెస్లో మార్చ్ 13th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ రాజీవ్ కనకాల గారి నవాబ్ కేఫ్ ఈటీవీ విన్లో మార్చ్ 12th స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి గైస్. మీకు ఈ మూవీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో